హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీడీతో డాన్స్ 369. ఫ్రెండ్స్, మీకైతే బిఫోర్ ఎపిసోడ్స్లో అయితే గర్ల్స్ మరియు హౌస్ వైఫ్స్ అందరూ కూడా డ్యాన్స్ ఎలా చేయాలి, ఎలా నేర్చుకోవాలనేది అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మరొక ఎపిసోడ్తో అయితే మేము ముందుకు వచ్చాం. కాబట్టి ఫ్రెండ్స్, మీరు ఇంకెక్కువ లేట్ చేయకుండా మనం ఇంకా స్టెప్స్లోకి వెళ్ళిపోదాం. ఎందుకంటే చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు మా ఎపిసోడ్ కోసం. ఎందుకంటే స్టెప్స్ ఎలా చేయాలనేది మన ఛానల్ అయితే ఈజీగా ఉంటుంది, ఈజీ మెథడ్లో ఉంది. కాబట్టి ఆ స్టెప్స్ అయితే మనం చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనం స్టెప్స్ అయితే ఇవాళ చేసుకుందాం. అలాగే ఫ్రెండ్స్, ఇంకో విషయం ఏంటంటే, మనం ఈ వీడియో చూసే ముందు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకుండా క్లిక్ చేయండి. ఇంకా ఏదైనా మీకు స్టెప్స్ ఏదైనా కావాలన్నా కూడా సరే మాకు కామెంట్ రూపంలో మీరు మెన్షన్ చేశారంటే ఖచ్చితంగా మేకైతే మేము ఆ ఈజీ మెథడ్లో ఎలా స్టెప్స్ చేయాలనేది అయితే మేము నేర్పిస్తాం. ఇంకా స్టెప్స్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫస్ట్ స్టెప్ చూసుకుందాం. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 ఒకసారి లెగ్ మూవ్మెంట్ చూసుకున్నాం. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు అదే విధంగా లెఫ్ట్ సైడ్ టర్న్ అయ్యాను కాబట్టి రైట్ సైడ్ ఒకసారి టర్న్ ఏదో చూసుకుందాం. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. హ్యాండ్ మూవ్మెంట్ ఒకసారి చూసుకుందాం ఫ్రెండ్స్. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. చూసారు కదా ఫ్రెండ్స్, మన ఫస్ట్ స్టెప్. మళ్ళీ ఇంకొకసారి చూసుకుందాం. కౌంటింగ్లో కొద్దిగా నెమ్మదిగా వేసుకొని చూసుకుందాం. ఎందుకంటే స్టెప్ మీకు అర్థం కావాలి కాబట్టి అందుకే మేము నెమ్మదిగా చేసి చూపిస్తాం. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. అలాగే సెకండ్ స్టెప్కి వెళ్ళిపోదాం. ఎందుకంటే ఫస్ట్ స్టెప్ మీరు కొద్దిగా క్లియర్గా చేయండి. మీకు ఇది కొద్దిగా హెవీగా ఉంటుంది, స్టెప్ చాలా చక్కగా ఉంటుంది. మీరు ఎక్కడైనా ఫంక్షన్లో వేయాలని కూడా చాలా ఈజీగా అంటే లుక్గా ఉంటుంది స్టెప్. కాబట్టి చూడండి. ఇప్పుడు సెకండ్ స్టెప్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. 1 2 3 4. ఫ్రెండ్స్, రైట్ సైడ్ ఎలా వెళ్ళాలి, లెఫ్ట్ సైడ్ ఎలా వెళ్ళాలి అనేది చూసుకోండి. ఎందుకంటే చాలా అందంగా ఉంటుంది ఈ స్టెప్స్. గర్ల్స్ కానీ ఎవరైనా కూడా చేస్తే కూడా చాలా అందంగా ఉంటుంది. ఒకసారి చూసుకోండి, స్లోగా చేసి చూసుకోండి. 1 2 3 4 5 6 7 8. చూసారు కదా ఫ్రెండ్స్ సెకండ్ స్టెప్. మళ్ళీ ఒకసారి చూడండి, లెగ్ మూమెంట్ ఒకసారి చూసుకోండి. 1 2 3 4 5 6 7 ఫ్రెండ్స్, మీకు అంటే ఈ స్టెప్ అంటే ఫస్ట్ స్లో ఎలా చేయాలనేది మీకు చూపిస్తున్నాను. కాబట్టి చూడండి, స్లోగా ప్రాక్టీస్ చేయండి. ఫస్ట్ ఈ స్టెప్ చాలా కొద్ది కష్టమైన స్టెప్, బట్ ఇక్కడ మీకు అందంగా ఉంటుంది ఈ స్టెప్. ఒకసారి చూడండి. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8. చూసారు కదా ఫ్రెండ్స్, స్టెప్ అయితే మీకు అర్థమై ఉంటుంది ఖచ్చితంగా. ఎందుకంటే చాలా ఈజీ మూమెంట్ ఇది. అలాగే థర్డ్ మూమెంట్ లో కూడా వెళ్ళిపోదాం. 1 2 3 4 5 6 7. అంటే స్టెప్ ఫస్ట్ ఇది అర్థం చేసుకోండి. ఫస్ట్ స్టాండర్డ్ ప్లేస్ లో ఎలా చేయాలని చూడండి. ఒకసారి లెగ్ మూమెంట్. 1 2 3 4 5 6 7 8. ఇప్పుడు ఈ మూమెంట్ మూవ్ అవుతా ఎలా చేయాలనేది ఒకసారి చూడండి. 1 2 3 4 5 6 7 8. చాలా ఈజీ ఫ్రెండ్స్. మీరు అసలు మీరు స్ట్రెస్ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈజీ మూమెంట్ ఈజీ లాగానే మేమైతే మన ఛానల్ ఎక్స్ప్లెయిన్ చేయబడుతుంది. కాబట్టి ఒకసారి మీరు మళ్ళీ అబ్జర్వ్ చేయండి. ఈ స్టెప్ కొద్ది కష్టమైన స్టెప్, బట్ ఈజీ మెథడ్. 2 3
4 5 6 7 8 మళ్ళీ చూడండి, మళ్ళీ ఎలా చేయాలనేది చూసుకోండి ఒకసారి. మళ్ళీ చెప్తున్నాను, చాలా ఈజీ మూమెంట్, ఒకసారి చూసుకోండి. 1 2 3 4 5 6 7 8 ఇప్పుడు ఎక్కువగా మూవ్ అయ్యేది ఎలా మూవ్ అవుతుందో దాన్ని కూడా చూసుకోండి. ఆ స్టెప్ ఒకసారి చూడండి. 1 2 3 4 5 6 7 8 ఏ స్టెప్ అయినా 8 కౌంట్ తీసుకోండి. 8 కౌంట్ మూమెంట్ లోనే చేయండి, ఈజీగా ఉంటుంది. ఒకసారి 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 చూసారు కదా ఫ్రెండ్స్, ఈ స్టెప్స్ అయితే మీకు థర్డ్ స్టెప్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబడింది కాబట్టి ఇంకా మీరు ఎక్కువ లేట్ చేయకుండా స్టెప్స్ బాగా స్టెప్ బై స్టెప్ వర్కౌట్ చేయండి. అలాగే ఈ 3 స్టెప్స్ మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో అది కూడా ఒకసారి చూడండి. ఎందుకంటే మీరు రిహార్సల్ అయిన తర్వాత స్టెప్స్ బేసిక్ లాగా మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత ఈ 3 స్టెప్స్ మిక్స్ చేస్తే ఎలా ఉంటుందో ఒకసారి చూసుకోండి. 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 1 2 3 4 5 6 7 8 చూసారు కదా ఫ్రెండ్స్, మీకైతే ఈ స్టెప్స్ అయితే మీకు ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేస్తారు నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే చాలా ఈజీ మూమెంట్స్ అయితే మన ఛానల్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబడింది కాబట్టి ఖచ్చితంగా మీరు ఎక్కువ లేట్ చేయకుండా స్టెప్ బై స్టెప్ ఎలా ప్రాక్టీస్ చేయండి. ప్రతి మూమెంట్ మీరు వర్కౌట్ చేయండి. అలాగే బిఫోర్ వీడియోస్ కూడా చూసి ఒకసారి అబ్జర్వ్ చేశారంటే బేసిక్స్ అయితే మనం చెప్పున్నాం. స్టెప్స్ ప్రతి ఎపిసోడ్ బేసిక్స్ మూమెంట్స్ అయితే చెప్పున్నాం కాబట్టి మీరు ఒకసారి ఆ యొక్క ఎపిసోడ్స్ కూడా మీరు అబ్జర్వ్ చేసి ఒకసారి ప్రాక్టీస్ చేసి మీరు చేయండి. ఖచ్చితంగా మీలో ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది. అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే పక్కన్న బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకుండా క్లిక్ చేయండి. ఎందుకంటే ఎక్కువ ఆలస్యం చేయకండి. ఎందుకంటే మనకు వెయిట్ లాస్ కూడా చాలా యూజ్ అవుతుంది ఈ స్టెప్స్ అన్ని. మీరు ఒకసారి చేశారంటే మీకు అవుట్పుట్ అనేది మీకు తెలుస్తుంది. మీకు ఏమైనా స్టెప్స్ కావాలన్నా కూడా కామెంట్ రూపంలో మాకు కామెంట్ చేయండి, మీకు స్టెప్స్ అయితే చెప్పబడుతుంది. కాబట్టి అలాగే ఈ యొక్క ఎపిసోడ్ని మర్చిపోకుండా అందరికి షేర్ చేయండి. ఖచ్చితంగా మీరు ప్రాక్టీస్ చేస్తాను గట్టి నమ్మకంతో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.